హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు నేను ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్‌ప్లనేషన్‌ని కంటిన్యూ చేయబోతున్నా. అండ్ కొత్త వాళ్ళందరూ ఆల్రెడీ అసల ఒమ్నిషియన్ ట్రేడర్ అంటే ఏంటి అని ఏ టు జెడ్ అన్నీ కవర్ చేసి చాప్టర్ 1తో సహా ఒక వీడియో చేశా. కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. వెంటనే వెళ్లి చూసేయండి. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ సినారియో ఆర్క్ పార్ట్ 1 అంటే చాప్టర్ 2 నుంచి 6 దాకా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ పార్ట్ 2లో 7-14 చాప్టర్స్‌ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. అండ్ ఈ వీడియోలో అసలు కథ స్టార్ట్ అవుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ వెంటనే మీకు రావాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా చాప్టర్ 2ని స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 2 ఓపెన్ చేస్తే గాల్లో రెడ్ స్పార్కిల్స్ నుంచి ఒక గొంతు వినిపించింది కదా! ఆ గొంతు ఒక క్రియేచర్‌ది. అండ్ ఆ క్రియేచర్ పేరు డొక్కాబీ. డొక్కాబీ అంటే కొరియన్ మైథాలజీలో ఒక మాన్‌స్టర్ అన్నమాట. కొమ్ములతో ఇలా క్యూట్‌గా గాల్లో ఎగురుతూ ఉంటుంది. అండ్ అందరూ సాంగాతో సహా దాన్ని చూసి షాక్ అయిపోతారు. సబ్వే ఎందుకు సడెన్‌గా ఇలా ఆగిపోయింది? పుస్తకాల్లో ఉండే ఈ ఫిక్షనల్ మాన్‌స్టర్ డొక్కాబీ ఎందుకిలా వచ్చి ఎగురుతుంది అని అందరూ భయపడిపోతారు. అండ్ ఆ డొక్కబే చెప్పేది ఏంటి ఎవరికీ అర్థం కాదు. అసలు బుర్రకెక్కదు. అండ్ ఇదిలా ఉండగా మన హీరోకి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఇప్పుడు జరుగుతున్న ప్రతీదీ సీన్ టు సీన్ చదివాడు కాబట్టి. అండ్ అప్పుడు చదివినట్లుగానే అంతా తన చుట్టూ జరుగుతుంది. సో, ఆల్‌మోస్ట్ ఇది కల కాదు. నిజంగా టీడబ్ల్యూఎస్ఏ నవల్లో ఉన్న ప్రపంచం రియల్ వరల్డ్‌లోకొచ్చేసిందని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా రియల్ వరల్డ్‌కి, ఫిక్షన్‌కి తేడా లేకుండా పోతుంది. అండ్ డొక్కబీ మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాదు. అండ్ అందరూ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అప్పుడు సాంగా అది స్పానిష్ మాట్లాడుతుందేమో నేనొకసారి ట్రై చేయనా అని అంటుంది. ఏంటి? స్పానిష్‌లో దానికి డబ్బులివ్వమని అడుగుతావా ఇప్పుడు? అని డోక్జా అంటాడు. అండ్ అందరూ అరుస్తూ ఉంటారు. ఏం జరుగుతుందిక్కడ అని. అండ్ వెంటనే డొక్కబే మన భాషలో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. టెస్టింగ్ టెస్టింగ్ అందరికి వినిపిస్తుందా? అబ్బా! ఈ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ సరిగ్గా టైంకి పనిచేయదు. ఇప్పుడు అందరికీ వినిపిస్తుందా? ఏయ్! ఇక్కడేమన్నా సినిమా షూటింగ్ జరుగుతుందా? నేను ఆడిషన్‌కి వెళ్ళాలి. నాకు టైం అవుతుంది. అసలెవరు నువ్వు? ఆడిషనా? ఇప్పుడా? అయ్యో! తప్పైపోయింది సార్. ఈ టైంలో గేమ్ స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది కస్టమర్స్ చూస్తారని ఇలా చేశా. ఆ! ఏం మాట్లాడుతున్నావు నువ్వసల? ఏం చెప్తున్నావు? ఓకే. ఓకే. కామ్ అవ్వండి తమ్ముళ్ళు. అందరూ కూర్చోండి. ఎందుకలా అరుస్తున్నారు? నేను చెప్పేది పూర్తిగా వినండమ్మా. ఎహే! ఇంకా మాటలేంటి? తొందరగా ట్రైన్ స్టార్ట్ చెయి. ఏయ్! ఎవడినడిగి ట్రైన్ ఆపావు నువ్వు? అర్జెంట్‌గా నా టికెట్ డబ్బులివ్వు. అని అందరూ డొక్కపై మీద అరుస్తూ ఉంటారు ట్రైన్ ఆపేసినందుకు. అండ్ ఇదంతా చూస్తున్న హీరోకి భయం మొదలవుతుంది. సాంగా నువ్వస్సలు కదలొద్దు. ఏమైంది డోక్జా? అబ్బా! ఏంట్రా మీ గోల? నోరు మూసుకొని ఉండమని చెప్పానా? అలా అందరూ చూస్తుండగా స్టార్టింగ్ క్వెషన్ చేసినోడిని దారుణంగా బ్రెయిన్ పేల్చి చంపేస్తుంది. ఏరా ఇప్పుడు చెప్పండి. సినిమా షూటింగా? ఇది కల కాదు. కథ కాదు. అర్థమైందా లేదా? ఇప్పటిదాకా బాగా సుఖాలనుభవించారు. బాగా తింటున్నారు, తిరుగుతున్నారు, గాలి పీలుస్తున్నారు. రూపాయి కట్టకుండా. జీవితం అంతా తాపీగా సాగిపోతుందిగా మీకు. ఇప్పటి నుంచి అవన్నీ కుదరవు. మీ లైఫ్‌లో ఏది ఫ్రీ కాదు. ఓయ్! నీకు డబ్బులు కావాలా? ఆ! సాంగా తను ఫైనాన్స్ టీమ్‌లో ఉన్న మిస్టర్ హాన్ కదా! ఆ! అవును. ఇదిగో నీకు డబ్బులు కావాలంటే చెప్పు. నేనిస్తా. ఎంత కావాలి? 1,000,000, 2,000,000 నీకెంత కావాలో చెప్పు. నన్నొదిలేయి. ఓహ్! డబ్బులిస్తున్నావా నాకు? డబ్బులు మంచివే. అది మీకు. కానీ ఈ డబ్బులతో నాకేం పని? అని మిస్టర్ హాన్ చేతుల్లో ఉన్న పేపర్‌ని డొక్కబి కాల్చేస్తుంది. నీ పేపర్‌కి మా లోకంలో వాల్యూ లేదు. ఈసారికి నిన్నొదిలేస్తున్నా. మళ్ళీ ఎవడైనా పిచ్చి పిచ్చి స్టంట్‌లిలా వేశాడో ఓకే. ఓకే. టైం వేస్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ చేసేద్దాం. కాన్స్టలేషన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మెయిన్ సినారియో స్టార్ట్ చేద్దాం. 1 లేదంటే 1 కన్నా ఎక్కువ ప్రాణుల్ని చంపండి. అందరికీ గుడ్ లక్. అని డొక్కబే చెప్తుంది. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్ సిట్యుయేషన్ అర్థమైంది కదా! ఇప్పుడు హీరో, హీరోయిన్‌తో సహా సబ్‌వేలో ఉన్న ప్రతి వాళ్ళు గేమ్ ఆడి సర్వైవ్ అవ్వాలి. అండ్ ఈ గేమ్ నుంచి బయటపడాలంటే డొక్కబై ఇచ్చిన గేమ్ రూల్స్ ప్రకారం ఎవరో ఒకళ్ళని చంపాలి. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం. చాప్టర్ 3 డోగ్జా పోలీసులెవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సాంగా కామ్‌గా ఉండు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన డెవలపర్ టీమ్ వాళ్ళు ఒక గేమ్ క్రియేట్ చేస్తున్నారు. గుర్తుందా? తెలుసుగా నీకు. అందులో ఎవరో కొంతమంది మాత్రమే అపోకలిప్స్‌లో బ్రతికి బయటపడతారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇలా చూడు. ఇప్పుడు మనం సేమ్ అలాంటి గేమ్‌లోనే ఉన్నాం. ప్రతి గేమ్‌కి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో మనం కనిపెట్టాలి.
అండ్ ఆ రూల్స్ ఫాలో అయ్యి గేమ్ ఫినిష్ చేస్తే మనం బయటపడతాం అని డాగ్జా సాంగాకి సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ గేమ్ ఇదిగోండి ఇదే. మెయిన్ సినారియో 1, ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ ప్రాణుల్ని చంపాలి అండ్ రివార్డ్ వచ్చేసి 300 కాయిన్స్. ఒకవేళ ఫెయిల్ అయితే పెనాల్టీ డెత్. సో తప్పకుండా బ్రతకాలంటే ఈ గేమ్ కంప్లీట్ చేయాల్సిందే. అండ్ ఆ సబ్వేలో ఒక అతను ఇలా మాట్లాడతారు. ఓకే, కామ్ డౌన్, అందరూ ఒకసారి ఇలా వినండి. నేను ఆర్మీ ఆఫీసర్ని, నేను ఒక లెఫ్టినెంట్ని. ఈ సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకుంటున్నా. ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ. ఇప్పుడే నా టీం వాళ్ళు మెసేజ్ పెట్టారు నాకు. ఓయ్, నువ్వు వెంటనే బ్లూ హౌస్లో ప్రెసిడెంట్కి కాల్ చేయి. సారీ, నాకు క్లియరెన్స్ లేదు, నేను నార్మల్ ఆఫీసర్ని. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి. ఏయ్, నువ్వు ప్రెసిడెంట్కి కాల్ చేయలేని అంటున్నావు, మరి సిచ్యువేషన్ ఎలా కంట్రోల్లో తీసుకుంటావు అని ఇంక వాళ్ళు తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ డాగ్జా ఇలా అంటాడు. తిను తినెవరో నాకు తెలుసు. తిను ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు, కానీ తినెవరో నాకు తెలుసు. లెఫ్టినెంట్ హాంగ్ సాంగ్ లీ, టీడబ్ల్యూఎస్ఏలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. కానీ తిను ఫస్ట్ సినారియోలోనే ఎందుకు వచ్చేసాడు? నాకు గుర్తున్న స్టోరీలో ఇతని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఫస్ట్ సినారియో అయ్యాక కదా ఉంటుంది అని డాగ్జా కన్ఫ్యూజన్లో ఉంటాడు. సో గైస్, డాగ్జా చదివిన స్టోరీలో హాంగ్ సాంగ్ లీ అనే క్యారెక్టర్ ఫస్ట్ గేమ్ అయ్యాక ఇంట్రడ్యూస్ అవుతాడు. అండ్ మనోడికి తనున్న కంపార్ట్మెంట్లోనే హాంగ్ సాంగ్ లీ ఉంటాడు. అండ్ తను ఏమైనా స్టోరీని తప్పుగా చదివాడా లేదా గుర్తులేదా అని డౌట్ పడుతూ ఉంటాడు. అండ్ టీడబ్ల్యూఎస్ఏ నవల్ని ఇంకోసారి చూస్తే బాగుందని తన ఫోన్ చెక్ చేద్దామని చూస్తాడు. అండ్ అప్పుడే సాంగా సౌత్ కొరియా ప్రెసిడెంట్ లైవ్లోకి వచ్చారని చూపిస్తుంది. అండ్ అందరూ ప్రెసిడెంట్ని టెర్రరిస్ట్ గ్రూప్ పట్టుకుందని అనుకుంటారు. అండ్ వాళ్ళు లైవ్లో చూస్తుండగా ప్రెసిడెంట్ బ్రెయిన్ పేలిపోయి చనిపోతాడు. ఎరా, ఇంకా మీకు ఎక్కట్లేదా? టెర్రరిస్ట్ అటాక్ అనుకుంటున్నారా ఇదేమైనా? చెప్పాను కదా, ఇదేమీ జోక్ కాదని. ఎందుకు ఇంకా మీరు సీరియస్ అవ్వట్లేదు? మీ కంట్రీలో జనాలు గేమ్స్ బాగా ఆడతారని విన్నానే. సరే, కొంచెం డిఫికల్టీ పెంచుదాం. అని డొక్కబే గేమ్ టైంని 24 మినిట్స్ నుంచి 10 మినిట్స్కి తగ్గించేస్తుంది. అండ్ ఈ క్యాబిన్లో ఇంకా 5 నిమిషాల్లో ఎవరు చనిపోకపోతే అందరినీ లేపేస్తా అని అంటుంది. అండ్ ఇంక అందరూ ప్యానిక్ అయిపోతారు. అండ్ డాగ్జా ఈ స్టోరీలో సపోర్టింగ్ క్యారెక్టర్ అయిన హాంగ్ సాంగ్ లీ వచ్చాడు కానీ ఇంకా అతను ఎందుకు రాలేదు అని ఆలోచిస్తాడు. గైస్, ఇక్కడ డాగ్జా ఆలోచిస్తుంది ఎవరి కోసమో కాదు, టీడబ్ల్యూఎస్ఏలో హీరో కోసం. యాక్చువల్‌గా ఆ హీరో ఈ ఫస్ట్ సినారియోలోనే ఇంట్రడ్యూస్ అవుతాడు. కానీ ఇంతసేపు అయినప్పటికీ ఆ హీరో రాలేదని డాగ్జా డౌట్ పడతాడు. అండ్ పక్క కంపార్ట్మెంట్ నుంచి అరుపులు, కేకలు వినిపిస్తాయి. అండ్ ఆ కంపార్ట్మెంట్‌లోకి వెళ్దామని ట్రై చేస్తే ఒక కనిపించని బ్యారియర్‌లా ఏదో అడ్డంగా ఉంటుంది. అబ్బా, మీ కంపార్ట్మెంట్లోనే ఇంకా ఎవడు గేమ్ స్టార్ట్ చేయలేదు. పక్క కంపార్ట్మెంట్లు చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. బయట గేమ్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తా చూడండి. రోలింగ్ రోలింగ్. మీరు చూస్తుంది టాప్యంగ్ స్కూల్లో గర్ల్స్ క్లాస్ రూమ్. వాళ్ళకిచ్చిన టైం అయిపోయింది, అందరూ చచ్చారు ఒక్కడు తప్ప. జిహియలి టైం అయిపోతున్న లాస్ట్ మూమెంట్లో తన బెస్ట్ ఫ్రెండ్ని తన చేతులతోనే చంపేసింది. వావ్, వాట్ ఎ ప్లేయర్. చూసి నేర్చుకోండి అమ్మా. సో గైస్, అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూసారుగా గేమ్ ఎంత వైలెంట్‌గా ఉందో. బ్రతకాలంటే తప్పకుండా ఎవరో ఒకరిని చంపాలి. సో ఈ ఫస్ట్ సినారియోలో ఎవరు బ్రతుకుతారు, ఎవరు చస్తారో చూసేద్దాం. చాప్టర్ 4. చాప్టర్ స్టార్టింగ్‌లో డాగ్జా ఇంకా ఈ కథలో మెయిన్ హీరో ఎంట్రీ అవ్వలేదని తెగ టెన్షన్ పడిపోతాడు. సో తన ఫోన్ చెక్ చేసి చూస్తే టీడబ్ల్యూఎస్ఏ నవల ఉండదు. అండ్ మీకు గుర్తుందిగా టీడబ్ల్యూఎస్ఏ ఆథర్ ఒక మెసేజ్ పెట్టాడని. అండ్ ఆ మెసేజ్‌లో ఒక ఫైల్ అటాచ్ చేసి ఉంటుంది. ఇంకా అది చూశాక మనోడికి చెమటలు పుడతాయి. ఇది నిజమా కాదా అని డౌట్ పడతాడు. ఎందుకంటే అది టీడబ్ల్యూఎస్ఏ నవల్ పీడిఎఫ్. సో ఆథర్ గిఫ్ట్‌గా మనోడికి ఈ ప్రెజెంట్‌ని ఇచ్చాడు. ఆ ఫైల్ డౌన్లోడ్ చేశాక తన డిస్ప్లేలో యాట్రిబ్యూట్స్ విండో ఓపెన్ అవుతుంది. సేమ్ ఒక గేమ్ లాగా. అండ్ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయగానే ఒక యాట్రిబ్యూట్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఆ యాట్రిబ్యూట్ వచ్చేసి ఫాస్ట్ రీడింగ్. అండ్ మనోడు సెకండ్స్‌లో టీడబ్ల్యూఎస్ఏ ఫస్ట్ చాప్టర్ అంతా చదివేస్తాడు. అండ్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ వస్తుంది. నవెల్‌లో ఫస్ట్ సినారియోలో ఉన్న హీరో ఏ క్యాబిన్‌లో ఉన్నాడో అక్కడ రాసి ఉంటుంది. అండ్ ఆ క్యాబిన్ నంబర్ పేరు 3707 అని ఉంటుంది. అండ్ డాగ్జా వెంటనే వాళ్ళున్న క్యాబిన్ చూస్తాడు. అండ్ అక్కడేమో 3807 అని ఉంటుంది. సో అర్థమైందిగా, టీడబ్ల్యూఎస్ఏలో ఉన్న హీరో మన డాగ్జా పక్క క్యాబిన్‌లోనే ఉన్నాడు. అండ్ ఆ నవల్లో 3707 క్యాబిన్‌లో జరిగిన కథ మాత్రమే ఉంది. సో 3807లో ఏం జరిగిందా అని డాగ్జా ఆలోచిస్తాడు. అండ్ ఇంక తను ఉన్న క్యాబిన్‌లో జనం కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడ కొడుతున్న వాడి పేరు నామూన్ కిమ్. అండ్ గైస్, నవల్లో డాగ్జా ఉన్న 3807 గురించి ఏముంటుందంటే, నవల్ హీరో 3807 క్యాబిన్ వైపు చూస్తాడు. అండ్ అక్కడ ఓన్లీ 2 సర్వైవర్సే ఉంటారు. అది ఎవరంటే ఆల్రెడీ సపోర్టింగ్ క్యారెక్టర్ అయిన యాంగ్ సాంగ్ లీ అండ్ నామూన్ కిమ్. సో దాని అర్థం
సాంగా, డాగ్జా ఇంకా మిగతా వాళ్ళందరూ చనిపోతారని అండ్ ఓన్లీ వీళ్ళిద్దరే మిగులుతారని. ఇంకా ఇది రియలైజ్ అయిన మన హీరో భయపడిపోతాడు. ఎందుకంటే ఆ రౌడీలా ఉన్న నామూన్ కిమ్ తన కంపార్ట్మెంట్‌లోనే ఉన్నాడు. అండ్ టీడబ్ల్యూఎస్ఏలో అందరిని చంపేస్తాడు. ఒక్క హాంగ్ సాంగ్ లీన్ తప్ప. అండ్ మిస్టర్ హాన్ నామూన్ కిమ్‌తో ఇలా మాట్లాడతాడు. "రేయ్ వెధవా! నీకు మీ ఇంట్లో మేనర్స్ నేర్పలేదా? ఎందుకలా అతన్ని కొడుతున్నావు? ఎహే! నీకేమైనా ఇంకా బుర్ర పని చేయట్లేదా? ఇంత చూసాక కూడా అలా మాట్లాడుతున్నావు? నీ నెత్తి మీద ఉన్న డిస్‌ప్లే చూడు. మనం ఎలాగైనా ఎవరో ఒకరిని చంపితే గాని ఈ లెవెల్ పాస్ అవ్వం. మనల్ని ఏ ఆర్మీ వచ్చి సేవ్ చేయదు. మనల్ని మనమే కాపాడుకోవాలి. అయితే మనకి జంతువులకి తేడా లేదా? అలా ఎవరినో ఒకరిని ఎలా చంపుతాం? నార్మల్‌గా అయితే నేను ఒప్పుకుంటా. కానీ సిట్యుయేషన్ అలాంటిది. ఇంకో దారి లేదు. సో ఎవరైతే వీక్‌గా ఉన్నారో వాళ్ళని లేపేస్తే మనం బ్రతుకుతాం. మనం అనుకుంటున్న ప్రపంచం అంతమైపోయింది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. మీరంతా చావాలనుకుంటున్నారా? ఇంకా లేట్ చేస్తే 5 నిమిషాల్లో మనందరం పోతాం. ఇంక మీ ఇష్టం అని నామూన్ కిమ్ అంటాడు. ఇంక అందరూ మృగాల్లా కొట్టుకుంటారు. అండ్ అందరూ కలిసి ఒక ముసలావిడని చంపడం స్టార్ట్ చేస్తారు. అండ్ డాగ్జా ఏమి రెస్పాండ్ అవ్వకుండా అలానే నిల్చుంటాడు. ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. కానీ సాంగా మాత్రం జాలిపడి ఆపుదామని చూస్తుంది. అప్పుడు డాగ్జా సాంగాని ఆపుతాడు. సాంగా నువ్వెళ్ళకు. అది చాలా ప్రమాదం అని సాంగాని ఆపేస్తాడు. సాంగా లాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా ఈ కథను మార్చలేరని డాగ్జా అనుకుంటాడు. ఎందుకంటే సాంగా ఈ కథలో హీరోయిన్ కాదు. సో సాంగా చనిపోయే ప్రమాదం ఉందని డాగ్జా సాంగాని ఆపేస్తాడు. అండ్ వెంటనే మనోడు రంగంలోకి దిగి నామూన్ కిమ్‌ని అటాక్ చేద్దాం అనుకుంటాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 5 డాగ్జా నామూన్ కిమ్‌ని ఫాస్ట్‌గా పరిగెత్తుకొని వెళ్లి ఒక్క డాష్ ఇస్తాడు. అండ్ తన గోల్ వచ్చేసి నామూన్ కిమ్‌తో ఫైట్ చేసి ఓల్డ్ లేడీని కాపాడదామని కాదు. తను ఇంకేదో ప్లాన్‌లో ఉంటాడు. చుట్టూ చూసి క్యాబిన్‌లో ఒక అబ్బాయి ఉంటాడు. అండ్ తను ఒక బాక్స్ పట్టుకొని ఉంటాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ బాక్స్ తీసుకొని అందులో ఒక పురుగుని తీసి తన చేతిలో పెడతాడు. అండ్ అందరితో ఇలా అంటాడు. ప్లీజ్ దయచేసి అందరూ నేను చెప్పేది వినండి. ఆ ముసలావిడని చంపినంత మాత్రాన మీరు ఎవరు బ్రతుకుతారని కాదు. ఈ టాస్క్ చూసారా? ఒకరు లేదా ఒకరికన్నా ఎక్కువ మందిని చంపాలని ఉంది. అండ్ సపోజ్ మీరు తనని చంపేశారనుకుందాం. అండ్ ఆ తర్వాత ఏంటి? అండ్ ఆ తర్వాత ఏంటి? ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? మీ పక్కన ఉన్న వాళ్ళని చంపుతారా? మరంతేగా 50-50 ఛాన్స్. బాగా వాగుతున్నావు. సో, ఈ ముసలిదాన్ని చంపిన వెంటనే నిన్నేసేస్తే పోయింది గదా! నామూన్ కిమ్. వీడు ఇలాంటిదేదో అంటాడని అనుకున్నా. అని డాగ్జా మనసులో అనుకుంటాడు. నేను చెప్పేది వినండి. ఎందుకు మనం ఒకరినొకరు చంపుకోవాలి? ఈ గేమ్ కంప్లీట్ చేయడానికి ఇంకో దారుంది. సినారియో రూల్ మర్చిపోయారా? ఏదో ఒక ప్రాణిని చంపితే చాలు అని ఉంది. కానీ ఎక్కడ మనుషులని మెన్షన్ చేయలేదు. అంటే ఏంటి? ఈ పురుగుల్ని చంపితే మనం బ్రతుకుతామా? అవును. మనందరం ఈ పురుగుల్ని చంపి బ్రతకచ్చు అని డాగ్జా చెప్పాక ఇంకందరూ తన మీద పడడం స్టార్ట్ చేస్తారు. అండ్ వెంటనే ఒక పురుగుని తీసి చంపేసి ఆ మిగతా బాక్స్‌లో ఉన్న పురుగుల్ని గాల్లోకి విసిరేస్తాడు. రేయ్! పిచ్చోడా! బాక్స్ ఎందుకురా ఇసిరేసావు? నా చేతికిస్తే సరిపోయేదిగా. అందులో 3 పురుగులే ఉన్నాయి. అందుకే అలా చేశా. ఓహ్! మనమంతా బ్రతకడానికి సరిపోవని అలా చేశావా? నిజం చెప్పు. కావాలని తమాషా చూడడానికి ఇలా చేశావుగా? వాళ్ళంతా కొట్టుకుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నావు గదా! నువ్వు కూడా నాలాగే ఉన్నావు. ఎందుకని మనిద్దరం టీమ్ అప్ అవ్వకూడదు? అని డాగ్జాకి నామూన్ అడుగుతాడు. అండ్ పురుగులు చంపాక డాగ్జాకి కాయిన్స్ ఇంకా పర్సనల్ స్కిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అండ్ అందులో క్యారెక్టర్ ప్రొఫైల్ స్కిల్ ఓపెన్ అవుతుంది. అండ్ మన హీరో పక్కనున్న వాళ్ళ క్యారెక్టర్ ప్రొఫైల్‌ని చూడగలుగుతాడు. సో బేసిక్‌గా ఎవ్రి క్యారెక్టర్ యొక్క నేమ్, లెవెల్, స్కిల్స్ అన్నీ హీరోకి కనిపిస్తాయి. అలాగే నామూన్ కిమ్ ప్రొఫైల్ కూడా చూస్తాడు. అండ్ తన గురించి ఇలా చెప్తాడు. డెల్యూజనల్ డీమన్ నామూన్ కిమ్. చాలామంది తన ఏజ్ గ్రూప్ వాళ్ళు టీడబ్ల్యూఎస్ఏ ప్రపంచానికి అలవాటు అవ్వక సూసైడ్ చేసుకున్నారు. కానీ వీడు అలా కాదు. ఫుల్ ఆపోజిట్. ఇలాంటి ప్రపంచం ఎప్పుడొస్తుందా అని రెడీగా ఉన్నాడు. ఈ ప్రపంచానికి చాలా ఫాస్ట్‌గా అడాప్ట్ అయ్యాడు అని అంటాడు. అండ్ తనకి డిస్‌ప్లేలో నామూన్ కిమ్‌కి నీ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. నామూన్ కిమ్ మీద నీ అండర్‌స్టాండింగ్ పెరిగింది అని గేమ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా! సేమ్ అలాగే నోటిఫికేషన్స్‌లా వస్తాయి. అండ్ ఇంకా టైం చూస్తే 3 నిమిషాలే ఉంటుంది. అండ్ అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో, నామూన్ కిమ్‌తో మన హీరో చేతులు కలుపుతాడా లేదా అన్నది చూడాలి. సో, లేట్ చేయకుండా చాప్టర్ 6 చూసేద్దాం. చాప్టర్ 6 సారీ నీ ఆఫర్ నాకొద్దు అని డాగ్‌జా రిజెక్ట్ చేస్తాడు. అండ్ తన మనసులో ఇలా అనుకుంటాడు. నార్మల్‌గా అయితే నేను ఈ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసేవాడిని. ఎందుకంటే నామూల్ లాంటి ఫైటర్‌తో ఈ సినారియో పాస్ అవ్వచ్చు. కానీ నేను అందరిలా కాదు. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. వీడు ఎలాంటోడో నాకు తెలుసు అని డాగ్‌జా అనుకుంటాడు. సరే అయితే
ఎలాగో పురుగులు దొరికేలా లేవు. నేను ఆ ముసలిదాని సంగతి చూస్తా అని నామూన్ వెళ్తూ ఉండగా తన చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు. ఒక్కసారిగా నామూన్ కిమ్ క్యారెక్టర్ తనకి ఎంతగా చిరాకు తెప్పించిందో గుర్తు తెచ్చుకుంటాడు. అంతేగా మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు ఏదైనా విలన్ క్యారెక్టర్ మనకు నచ్చకపోతే అండ్ మనకే ఆ స్టోరీలో విలన్ని ఆపే ఛాన్స్ వస్తే వాడిని ఒక ఆట ఆడుకుందామని అనిపిస్తుంది కదా! సేమ్ డాగ్జా అదే సిచ్యువేషన్‌లో ఉన్నాడు. అండ్ నామూన్ కిమ్‌ని ఆపుదామని ట్రై చేస్తాడు. రేయ్! ఏంట్రా హీరో అవుదాం అనుకుంటున్నావా? మర్యాదగా చెయ్యి వదలరా! అని నామూన్ అటాక్ చేస్తాడు. అండ్ తను ఏమనుకుంటున్నాడో డాగ్జా డిస్‌ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. నామూన్ తన స్కిల్ గ్రిమ్డార్క్ అవేకెనింగ్‌ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ ఆ స్కిల్‌తో హీరోని అటాక్ చేస్తాడు. ఏంటిది? నాకేదో చాలా బలం ఉన్నట్లుంది. ఈ కలర్ ఏంటి? స్ట్రెంత్ ఏంటి? ఆహా! నువ్వయిపోయావురా ఈరోజు నా చేతుల్లో అని నామూన్ అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ డాగ్జా 2, 3 అటాక్స్ తీసుకున్నాక తనకు కూడా ఒక స్కిల్ యాక్టివేట్ అవుతుంది. అండ్ తన స్కిల్ పేరు ఒమ్నిషియంట్ రేడర్స్ వ్యూ పాయింట్. అండ్ ఇంకా స్కిల్ యాక్టివేట్ అయ్యాక మన హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే నామూన్ చేసే ప్రతి అటాక్ ఎలా వస్తుందో మనోడికి డిస్‌ప్లేలో కనబడుతుంది. అండ్ ఇంక తను చేసే ప్రతి అటాక్‌ని తప్పించుకుంటాడు. ఇంక మన నామూన్‌కి పిచ్చెక్కిపోతుంది. రేయ్! ఎలారా అన్ని అటాక్స్‌ని తప్పించుకుంటున్నావు? ఇంకాసేపు, ఇంకాసేపు ఆగితే వీడయిపోయాడు అని డాగ్జా టైం చూసుకుంటాడు. టైం ఇంకా 2 మినిట్సే ఉంటుంది. అండ్ డాగ్జా ఆ ముసలావిడ్ని నామూన్ నుంచి కాపాడదామని చూస్తాడు. ఎలాగైనా నామూన్‌ని ఇప్పుడే ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ఇలాంటోడు ఫ్యూచర్‌లో చాలా డేంజరస్ అని తనకు తెలుసు కాబట్టి. ఇంక తన పాకెట్‌లో కత్తి తీసి నామూన్ అటాక్ చేస్తాడు. అండ్ డాగ్జా స్కిన్‌కి బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ డాగ్జా ఇలా అంటాడు. ఈ గేమ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే లాజిక్ మీద నడుస్తుంది. నీలాంటి బలమైన మృగాలే ఇందులో బ్రతుకుతాయి. కానీ నువ్వు నా టైం వేస్ట్ చేయకు. ఇంకా ఎంతసేపు ఇలా తప్పించుకొని తిరుగుతావు? నిన్నేసేసి ఈ రౌండ్‌ని క్లియర్ చేస్తా. ఓయ్ నామూన్! గ్రాస్‌హోపర్ గుడ్లు ప్రాణాల కింద కౌంట్ అవుతాయా? నాకు తెలిసి అవుతాయనుకుంటా. అని చెప్పి నామూన్ కళ్ళ ముందే డాగ్జా అన్ని గుడ్లను చిదిపేస్తాడు. అండ్ తనకి చాలా కాయిన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి గుడ్లు లైఫ్ కింద కౌంట్ అయ్యి డాగ్జాకి చాలా కాయిన్స్ వస్తాయి. అండ్ వెంటనే ఆ కాయిన్స్ యూజ్ చేసి స్టామినాని పర్చేస్ చేస్తాడు. వెంటనే స్టామినా లెవెల్ 1 నుంచి లెవెల్ 10కి వెళ్ళిపోతుంది. అండ్ నామూన్ చేసే అటాక్స్ డాగ్జాకి ఏమీ అవ్వవు. అండ్ నామూన్‌కి చిరాకొచ్చేస్తుంది. ఎంత అటాక్ చేసినా డాగ్జాకి ఏమీ అవ్వదు. అండ్ లాస్ట్‌లో డాగ్జా ఒక డెడ్ లుక్ ఇస్తాడు. అండ్ అలా నిలబడుతూ ఉంటాడు. నీ పనయిపోయిందని. టైమ్ 0కొచ్చేస్తుంది. అండ్ బ్రెయిన్ స్ప్లాష్ అయ్యి పెద్ద సౌండ్ వస్తుంది. అండ్ అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్ మొత్తానికి నామూన్ కిమ్ అయితే చనిపోయాడు. అండ్ మన హీరో డాగ్జాతో పాటు ఇంకా ఎవరెవరు సర్వైవ్ అయ్యారు? అండ్ కాన్స్టెలేషన్స్ అంటే ఏంటి? వీళ్ళని ఎవరు చూస్తున్నారు? అసలు డొక్కబే మాట్లాడుతున్న దానికి అర్థం ఏంటి అని ప్రతీదీ మనకి నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వీడియోతో ఫస్ట్ సినారీ ఆర్క్ కంప్లీట్ అవుతుంది. సో మీరు ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వెంటనే పార్ట్ 2తో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.